ముస్లింల ఐక్యత గురించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన జనసభ, ఆర్తి నిండిన కళ్ళతో అభిమానుల ప్రశంసలు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అర్థం లేని ఆరోపణలు, టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు విమర్శలు. ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్, కాణిపాకం హుండీ లెక్కింపులో చేతివాటం, బంగారం చోరీ చేసిన బ్యాంకు ఉద్యోగి. 200 కోట్ల రూపాయల స్కామ్ కేసు, టీఎస్సీఏబీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల అరెస్ట్. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు, కేసీఆర్ కు కాంగ్రెస్ సర్కారు లేఖ. ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలన్నిటిలోనూ కొన్ని విషయాలు మామూలే. మంగళసూత్రం అనే పదం ద్వారా దిగువ మధ్యతరగతి మహిళల గుండెల్లోకి ఎక్కుతూ ఆవు, గేదెలు, పొలం దొడ్డి గురించి చెబుతూ ప్రతి గ్రామంలోని రైతులకు, కూలీలకు శ్రేయోభిలాషిగా ఉండేందుకు ప్రయత్నించారు. ముస్లింలు అనే పదాన్ని చెప్పి మెజారిటీ హిందువుల్లో సానుభూతితో కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చేయడానికి ప్రయత్నించారు. చివరికి ప్రతి బహిరంగ సభలో, ప్రతి ర్యాలీలో మాట్లాడిన తర్వాత ప్రజలను ఉద్దేశించి, సరే మీరు నా కోసం ఒక పని చేస్తారా అంటూ జనం హృదయాలను దోచుకున్నారు. ప్రజలు చేతులు పైకెత్తి అభిమానులలా ఆయనకు మద్దతు పలికారు. మీరంతా ఇక్కడి నుంచి మీ ఇళ్లకు వెళ్ళినప్పుడు మీ ఊరి పెద్దలకు నా శుభాకాంక్షలు చెప్పండి. మీ అబ్బాయి మోదీ మీకు శుభాకాంక్షలు పంపాడని చెప్పండి. నా తరపున అతనికి రామ్ రామ్ అని చెప్పండి. నా ఆశీర్వాదం కోసం అతనిని అడగండి అంటూ తన సభలకు రాని వారికి సైతం దగ్గర కావాలని ప్రయత్నించారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల విషయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ సంతకం, సీల్ ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు. ఈసీ సడలింపులతో అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమని కొట్టిపారేశారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని అశోక్ కుమార్ వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉందని చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా నియమించింది. కాసేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాగా ఈ సాయంత్రం ఏబీవీ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపులో బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. హుండీలోని బంగారం, వెండి, ఇతర కానుకలను ఆలయ మండపంలో లెక్కింపు చేపట్టారు. బంగారు నగలు తనిఖీ చేసే అధికారి ప్రకాష్ స్థానిక బ్యాంకు సిబ్బందితో కలిసి ఈరోజు హుండీ లెక్కింపునకు వచ్చారు. లెక్కింపు సమయంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్, 1.5 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు 500 రూపాయల నోటు దొంగలించి పక్కనే ఉన్న బ్యాంకు సంచిలో ప్రకాష్ దాచుకున్నారు. ఆలయ సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా బ్యాంకు ఉద్యోగి చేతివాటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు బ్యాంకు అప్రైజర్ ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఎఫ్ఏలకు బదులుగా తన ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపి 200 కోట్ల రూపాయలతో ఊడాయించిన టీఎస్సీఏబీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఆమె భర్త నేతాజీ, కుమారుడు శ్రీహర్షను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వాణిబాలను నమ్మి ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సుమారు 26 కోట్ల రూపాయల వరకు ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో డిపాజిట్ చేశారు. తాజాగా పోలీసులకు పెట్టబడిన నిందితురాలు వాణిబాల నెలకు 24% చొప్పున ఉద్యోగులకు వారి డబ్బును తిరిగి చెల్లిస్తామని ఒప్పుకున్నారు. అలా దాదాపు సుమారు 532 మంది నుంచి వారు డిపాజిట్లు సేకరించారు. తెలంగాణ ఆవిర్భవించి 2024 జూన్ 2తో దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో రాష్ట్రానికి సోనియా గాంధీ విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. జూన్ 2న ఉదయం 10:30కు పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కానున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. అలాగే వ్యక్తిగత ఆహ్వాన పత్రిక పంపించాలని కూడా తెలిపారు. ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్కు డైరెక్టర్ అరవింద్ సింగ్కు సూచించారు.